నెల్లూరులో బీఫార్మసీ విద్యార్థిని హత్య కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మైథిలి ప్రియను మాట్లాడాలని రూమ్ కు పిలిచి ఆమె స్నేహితుడు నిఖిల్ కత్తితో పొడిచి చంపేశాడని పోలీసులు చెబుతున్నారు. ఇక ప్రేమకు నిరాకరించినందుకే హతమార్చి ఉంటాడని అనుమానిస్తున్నారు. హత్య చేసిన తర్వాత నిందితుడు నిఖిల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోస్టుమార్టం నిమిత్తం మైథిలి ప్రియ మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించారు. అటు నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మైథిలి ప్రియ హత్య కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. లక్ష్మీదుర్గ, మనం ప్రస్తుతం నెల్లూరు జీజీహెచ్ దగ్గర ఉన్నాం. ఇప్పుడే మైథిలి ప్రియ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులందరూ కూడా ఇక్కడ చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ సంఘటన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తిస్తుంది. ప్రధానంగా వాళ్ళ బంధువులు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, చాలా కష్టాలు ఎదుర్కొన్నారు వాళ్ళ కుటుంబం. చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి వాళ్ళ నాన్న చనిపోవడం జరిగింది కరోనా సమయంలో. తర్వాత వాళ్ళ అమ్మే కష్టపడి చదివిస్తుంది పిల్లలిద్దరిని కూడా. సార్, ఏమంటారు సార్, ఈ కేసు దర్యాప్తు ఎలా సాగుతుంది? సార్, ఈ కేసు దర్యాప్తు అంతా ఇన్వెస్టిగేషన్ సిఐ గారు, ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కేసు రిజిస్టర్ చేశారు. తదుపరి దర్యాప్తు ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ కుటుంబ వివరాలు ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ పిఎంసీ చేసిన సిఐ గారు మొత్తం దర్యాప్తులో ఉన్నారు. మేము పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత వాళ్ళ బాడీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేశారు, చేసి పిఎంఐ హ్యాండ్ ఓవర్ చేస్తాం. మొత్తం మీద ఒక విషాదమైనటువంటి ఈ సంఘటన అందరినీ కలిసివేస్తుంది. వాళ్ళ సమీప బంధువు ఉన్నారు, వాళ్ళ పేరెంట్ వస్తున్నారు, చూద్దాం. వాళ్ళ ఇద్దరే తల్లి, ఇద్దరు పిల్లలు. ఇటీవలే ఈ అమ్మాయి బీఫార్మసీ పూర్తి చేసుకుని జాబ్ కూడా సంపాదించి చాలా ఆనందంగా ఉన్నటువంటి సమయంలో ఈ పరిస్థితి నెలకొంది. మొత్తం మీద ఎందుకు జరిగిందంటారు? బెంగళూరులో జాబ్ నుంచి 3వ తేదీ వచ్చింది. ఫ్రెండ్ పిలిచింది బర్త్డే ఫంక్షన్ కంటే పంపాను సార్. పిలిచి మరి చంపేసి మీ పాప మెట్లు ఎందున్నారు ఫోన్ చేశారు సార్. పోయి నేను పక్కింట అందరం పోయి చేసేసరికి కూర్చోబెట్టుతున్నారు సార్. మైథిలి అని పిలిచిన చల్లగా అయిపోయింది, అలగలేదు. అంబులెన్స్ వాళ్ళు అప్పుడే వాళ్ళే ఫోన్ చేశారంటే అంబులెన్స్ కూడా వాళ్ళు చెప్పారు సార్ మీ పాప చచ్చిపోయి చాలా అయిపోయిందని. అందుకు నుంచి నాకేం తెలియదు సార్. నా బిడ్డని అన్యాయంగా చంపేశారు సార్, అతి క్రూరంగా. మంచిగా పిలిచి చంపేశారు సార్. పెళ్లి సంబంధం కూడా చూసాం సార్. 146 అప్పుడు మాట్లాడాను సార్, అంతే. 146కి నేను వస్తున్నాను, 10 నిమిషాలు పాప వస్తున్నాను అని చెప్పింది సార్, అంతే. ఇంక తర్వాత 3:30కి కాల్ వచ్చింది. కాల్ వస్తే మీ అక్కడ పడింది, వచ్చి తీసుకొని పో అన్నాడు సార్. ఏమైందని పోయి చూస్తే గొడవల్లో పడి నేను కత్తితో పడితే చంపేశారని చెప్పాడు సార్. మా అక్కంత పెరిగింది కాదు సార్, అక్క చంపేశారు. దీంట్లో వాడొక్క చెయ్యలేదు సార్, వాడితో పాటు చాలా మంది ఉన్నారు. టోటల్ గా ఇక్కడ పరిస్థితి అయితే చాలా పాపం వాళ్ళ దయనీయమైనటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా చూస్తే అక్కడ మైథిలి ప్రియ చనిపోయే ముందు తన నేత్రాలు కూడా దానం చేయడం జరిగింది. ఇంతలా విషాదంలో కూడా వాళ్ళు చివరికి ఆ మైథిలి వాళ్ళ నేత్రాలని కూడా దానం చేశారు. వాళ్ళ ఊరు ఇక్కడ సమీపంలోనే పెనుబల్లేరు ఒక గ్రామం. అక్కడి నుంచి వచ్చి నెల్లూరులో ఆ తల్లి ఆ బిడ్డలని చదివించుకుంటూ ఉంది. ఇద్దరు బిడ్డలు, పెద్దమ్మాయి మైథిలి ప్రియ. ఈ మైథిలి ప్రియాని అత్యంత దారుణంగా నిఖిల్ హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ హత్య చేసి అక్కడే చాలాసేపు కూడా ఉండి వాళ్ళ చెల్లెలికి ఫోన్ చేసి నేనే హత్య చేశానని చెప్పి చెప్పటం, ఇదంతా కూడా వాళ్ళని తీవ్రంగా కలిసివేసినటువంటి పరిస్థితి. మైథిలి ప్రియాకి ఇటీవల సంబంధం కూడా చూశారు, త్వరలో వివాహం కూడా జరగబోతుంది. అయితే ఈ సమయంలో ఈ విధంగా జరగటం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదం అనుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి ఆ లోటు చెప్పలేము. ఇంతటి ఒక దారుణమైనటువంటి కష్టంలో కూడా మైథిలి ప్రియాకి అంత గతంలో
నేత్రదానం చెప్పినటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయి 2 కళ్ళు కూడా దానం చేసి మరో 2 బాగుండాలి, వాళ్ళకు చూపు రావాలి అని ఒక మానవీయంగా ఆలోచించినటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా పేద నిరుపేదలు, పెనుబలిలో వీరి కుటుంబం నివాసం ఉండేది. చదువుల కోసం నెల్లూరుకు వచ్చారు. నెల్లూరులో కరెంట్ ఆఫీస్ సెంటర్లో నివాసం ఉంటూ వాళ్ళిద్దరిని చదివించింది. మైథిలి ప్రియ బీఫార్మసీ పూర్తి చేసి తన టాలెంట్ తోటి బెంగళూరులో జాబ్ కూడా సంపాదించడం జరిగింది. 6వ తేదీ తన పుట్టినరోజు ఈ నెల, ఆ కారణంగా 3వ తేదీ నెల్లూరుకు రావడం జరిగింది. ఇంతలోనే రూము పిలిచి మాట్లాడదామని చెప్పి దారుణంగా కత్తితోటి పొడిచి ఈ విధంగా చంపడం, ఈ సంఘటన అందరినీ కూడా కలిచివేస్తుంది. ఇది పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.